హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇంతకుముందు కొన్ని వీడియోల్లో రీసెంట్గా కూడా చెప్పినదే అయినా మరికొంత స్పష్టత సమగ్రతల కోసం మరో చిన్న వీడియో ఇస్తున్నానండి. రష్యా నేపథ్యంలో, ఐక్యరాజ్య సమితి నేపథ్యంలో ఈ నకిలీ కణిక గూఢచర్య వలయం వేశ్యావంశ సంజాత వంశపారంపర్య గూఢచర్య కుటుంబం నెరపిన ఈ మానవత్వం మీద కుట్ర. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి ఉన్నది, చిటికెన వేలి మీద భూగోళాన్ని ఆడిస్తున్నానన్న పెర్వర్షన్తో చెర్లాటలాడినది అయినటువంటి ఈ వంశం, అందులో చివరివాడు డ్రామోజీ. ఈతగాడు కన్న కలలు తాత తండ్రుల నుంచి సంక్రమించిన పెర్వర్షన్తో జగజ్జేత అలెగ్జాండర్ ది గ్రేట్, వాడు వేశ్యాపుత్రుడే. పీటర్ అనుకుంటా వాడి తండ్రి పేరు. వాడికి ఉంపుడు గత్తె కొడుకు అలెగ్జాండర్. ఫిలిప్స్ అనుకుంటాను అతడి తండ్రి పేరు, నాకు ఇప్పుడు పేరు సరిగా గుర్తులేదు. కావాలంటే ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రారంభమయ్యాక అలెగ్జాండర్ మీద వచ్చిన హాలీవుడ్ సినిమాలో చారిత్రాత్మక అంశాలతో సహా అందులో వివరించారు. అందులో కూడా ఉంపుడు గత్తె కొడుకే కాబట్టి మీరు పరిశీలించుకోవచ్చు. అలాంటి వాళ్ళే డ్రామోజీకి ఇష్టలు అవుతారు. కాబట్టి ఉన్నవి లేనివి కూడాను చెప్పి అలెగ్జాండర్ ది గ్రేట్ ఇలాంటి చోట 1920లో ఏర్పడినటువంటి 19 ప్రాంతాలు, దేశాలు కలిసి ఒక యూనియన్గా యుఎస్ఎస్ఆర్, లెనిన్ అనేటటువంటి ఏది కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ వీళ్ళందరి ఆ క్యాపిటలిజంకి వ్యతిరేకంగా సోషలిజం వాళ్ళు చచ్చాక, వాళ్ళు బ్రతికున్నప్పుడు అది ఆదరింపబడలేదండి. తరువాత ఒక ఎక్స్పెరిమెంటల్గా బోల్షవిక్ విప్లవం, రైతుల విప్లవం, మన దూబగుంట్ల రోసమ్మ సారా వ్యతిరేక ఉద్యమంలాగా ఒక ఉర్రూతలూగి, తర్వాత నాజిజం కూడా ఉర్రూతలూగింది చూడండి. ఉర్రూతలూగింపదలుచుకుంటే మీడియా చేయగలిగింది అప్పుడు, ఇప్పుడు సాధ్యం కావడం లేదు. కాబట్టి ఆ ఊపుతో 1920లో యుఎస్ఎస్ఆర్, యూనియన్ సోవియట్ ఆఫ్ సోషల్ రిపబ్లిక్ ఏదో పేరుంది, అది 1990లో మొక్కలు చెక్కలు అయింది. సరళీకృత ఆర్థిక